నమస్కారం. వెల్లాన్స్కి స్వాగతం. ఇంకా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 11న గురజాలలో గుర్రం జాషువా విగ్రహ ఆవిష్కరణ. కొచ్చెర్ల తండా అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పలు పార్టీ నాయకులు. ఏప్రిల్ 11వ తేదీన గురజాలలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంతో పాటు సాహితీవేత్త గుర్రం జాషువా విగ్రహావిష్కరణల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలియజేశారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అనేక పోరాటాలు చేసి సమాజంలో అంటరాని వారికి సముచిత స్థానం కల్పించిన గొప్ప నేత మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే అన్నారు. అలాగే పల్నాడు వాసి ఎన్నో కవితల ద్వారా దేశ విదేశాల్లో గుర్రం జాషువా రచించిన కవితల ద్వారా సమాజంలో జరుగుతున్న అసమానతలు తిప్పికొట్టి బలహీన వర్గాలను రాజకీయంగా సామాజికంగా తెచ్చిన నేతలన్నారు. అటువంటి మహానుభావుల ఆశయాల కోసం వారి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వినుగొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు వెళ్లి జయప్రదం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి మహానుభావుడు, సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలను తొలగించడం కోసం మానవులందరూ కూడా సమానమని చెప్పడం కోసం తమ తుది శ్వాస వరకు కూడా అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కృషి చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి 196వ జయంతి ఏప్రిల్ 11వ తారీఖున జరుగుతుంది. అదేవిధంగా పల్నాడు వాసి కవి కోకిల, పద్మభూషణ, కేంద్ర ప్రభుత్వంతో సాహితీ అవార్డు పొందినటువంటి మహాకవి, అంతేకాకుండా గండ పిండారాన్ని తొడగబడినటువంటి మహాకవి గుర్రం జాషువా యొక్క విగ్రహాలను దాచేపల్లిలో ఏప్రిల్ 11వ తారీఖున పూలే జయంతి సందర్భం కూడా వారికి విగ్రహాలను ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరియు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ముందుగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం సిద్ధికి 75 సంవత్సరాలు నిన్నప్పటికి కూడా వైషమ్యాలు తొలగిన పరిస్థితి లేదు. ఎందుకు ఆ రోజు అంటే 196 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే గారు జన్మించినప్పుడు పరిస్థితి. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే అనేకమైన విచక్షణ గురయ్యారు. అస్పృశ్య గురైనటువంటి వర్గాలను, సమాజంలో అంటరానిటువంటి వర్గాలను, దళితుల యొక్క అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా పూలే గారి యొక్క భార్య దేశంలోనే మొట్టమొదట ఉపాధ్యాయుడు సావిత్రిబాయి పూలే సంబంధం. అంటే ఆ రోజున బ్రాహ్మణవాదంతో బ్రాహ్మణీయ సమాజంలో ఉన్నటువంటి ఏమాత్రం కూడా క్షూద్రులకు సంబంధించి కానీ దళితులకు సంబంధించి కానీ ఎవరు కూడా చదువుకునే పరిస్థితి, అంటే చదువుకుంటే నేరం అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమాజంలో ఆ రోజు స్త్రీ సైతం కూడా చదువు చెప్పాలని ఆలోచించుకొని అనేకమైన పాఠశాలలు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే స్థాపించి వేలాది మందికి సంబంధించిన విద్యనందించినటువంటి వారు ఆ భార్యాభర్తలకు సంబంధించి కూడా. ఎందుకంటే ఈరోజు సమాజం నుంచి ఆలోచించినట్లయితే వారి ఆశయాలు నెరవేరు. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాయటం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని అనేక అంశాలు కూడా ఇప్పటి వరకు కూడా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా సామాజిక రుగ్మతలు, ఆర్థిక రుగ్మతలు, రాజకీయ రుగ్మతలు ఇప్పటికి కూడా ఈ యొక్క దేశంలో ఉన్న విషయం కూడా చూస్తున్నాం. అందుకనే బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాలు ఐక్యత కావాల్సిన అవసరం, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం చూస్తున్నాం, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో
అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించారో ఆ ఆశయాలకు అనుకూలంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీ అధ్యక్షుడు చైర్పర్సన్ అయినటువంటి ఎమ్మెల్సీ గారు మా జగన్ గారికి మరి బీసీ నాయకులందరికీ కూడా ఈ సమావేశం అయితే ఎక్కువగా విలేకరుల సమావేశంగా కొంచెం 4 మాటలు మాట్లాడదామని పెద్ద ఆయనకి చెప్తే మాట్లాడటం జరిగింది. ఆయన వాస్తవం చిన్న విషయం చెప్పాలంటే మొదటి నుంచి కూడా గౌరవ ఎమ్మెల్సీ గారు బీసీలు సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా అన్ని చిన్న బడుగు బలహీన వర్గాల వారందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం కలిగినటువంటి వారి కాన్స్టిట్యున్సీలో దాచేపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అదేవిధంగా మహాకవి మన అందరి ఆశాజ్యోతి మన ప్రాంతంలో పుట్టినటువంటి మన వినుకొండ గడ్డపై పుట్టినటువంటి మరి పూర్తి స్థాయిలో ఆయన చెప్పాలంటే ఆ జాషువా గారు అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన విగ్రహాన్ని ఆ 2 విగ్రహాలను కూడా మరి మూడోది ఈ ఆయన జంగా కృష్ణమూర్తి గారు ఆయన అది ఒక పెద్ద కళ అక్కడ చేయాలి, అక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద ఆయన మంచి ఆలోచన చేశాడు. పల్నాడులో మరి ఆయన వాళ్ళిద్దరూ విగ్రహాలు వేయాలి అనే దాని మీద మరి పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. అంతేకాకుండా మరి పల్నాడుకి సంబంధించి ఆయన మన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా ఉన్నటువంటి బీసీలు కానీ మరి మన ప్రాంత వాసులు అందరూ కూడా మన వినుకొండ నియోజకవర్గ పెద్దలు కానీ మరి మహాకవి జాషువా గారి అభిమానులు కానీ జ్యోతిరావు పూలే గారి అభిమానులు కానీ అందరూ కూడా దాచేపల్లి రావాలని పిలుపునివ్వటం జరిగింది. 11వ తారీఖు ఈ నెల 11వ తారీఖున అందరూ రావాలని ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా మరి మేమందరం కూడా చట్టసభల్లో కూడా జాషువా గారి ఈ నామకరణ విషయంలో పల్నాడు జిల్లా నామకరణ విషయంలో జాషువా పల్నాడు జిల్లా అంటే బాగుంటుంది, అలాంటి అవకాశం కల్పించండి అని కూడా మరి చట్టసభలో నేను మాట్లాడటం జరిగింది. మరి అలాంటి మహానుభావుని పేరు మనం ఈ జిల్లాలో ఉండాలనేది అనుకోవటంలో చాలా మరి మంది ప్రజలందరూ కూడా ఆ ఉద్దేశం ఉంది. వాళ్ళ ఆలోచన ప్రకారం పోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవటం జరిగింది. ఇవన్నీ ఈ ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టిలో పెడుతున్నాం. ఆయన ఆలోచన ప్రకారం మరి ఆయన నిర్ణయమే మా అందరి అభిప్రాయం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈరోజు బీసీ పెద్దలు అందరూ మరి చిన్న బడుగు బలహీన వర్గాల వారందరూ మాత్రమే కాకుండా అందరూ ఆయన అభిమానులే. మహాకవి సత్య హరిశ్చంద్ర
పద్యాలంటే మరి ఆ మహాకవి ఆ జాషువా గారు రచించినటువంటి ఆ పద్యాలు ఈరోజు కూడా మన ప్రాంతంలో అవి వినిపిస్తూ ఉంటాయి. మరి మొన్న ఒక అమ్మాయి టీవీలో ఒక పద్యాన్ని పాడటం జరిగింది. చాలా గొప్పగా అది పాడుతా తీయగానే ఆ కార్యక్రమంలో భాగంగా ఒక పద్యాన్ని చేస్తే ఎంతో గొప్పగా చెప్పారు. మన వినకొండ గురించి కూడా బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడు బ్రతుకున్నారు, నేను చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి ఆలోచన చేసినందుకు జంగా కృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచాలి. ఆయనకు ఆ త్రాటు రావటం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఉగాది పర్వదినం సందర్భంగా శావలపురం మండలం బొందిలిపాలెం గ్రామం అడవి పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి కారుమంచి గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ప్రారంభోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరంటాలమ్మ ఆశీస్సులు నియోజకవర్గంపై మెండుగా ఉండి ప్రతి ఒక్కరు పాడి పంటలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మవారి తిరునాళ్ళ కోసం పెద్ద ఎత్తున రెడీ చేసినటువంటి నాయకులందరికీ అభినందనలు. అలాగే కారుమంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు మండలం మొత్తం మండల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఒక విశేషం. మండలం చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, వినుకొండ నియోజకవర్గం నుండి కూడా మరి ఈ సంబరాన్ని చూడాలని చెప్పి ఇక్కడ ప్రభా తరగతి చూడాలని అందరూ వచ్చారు. మరి ఆడపడుచులు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా మన గ్రామాలంతా కూడా వచ్చారు, చాలా దూర ప్రాంతాల నుండి వచ్చారు. ఈరోజు 4,000 మంది కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇదే స్పిరిట్ మరి పార్టీకి ఎంతో ఉత్సాహం కలిగించింది. చంద్రబాబు గారి తరఫున నా తరఫున అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కార్మిక ఆడపడుచులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు అధికారంలోకి వస్తే ప్రజలతో కొట్టిస్తామని మీ కార్యకర్తల ఎదుట పలికిన మాటలు నీ యొక్క నీచ సంస్కృతికి నిదర్శనమని నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అధికారంలోకి వస్తే వైసీపీ నాయకులను బట్టలు ఓడదీసి కొడతామని అనడం సిగ్గుచేటుగా ఉందన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ నాయకులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. నీ రాజకీయ స్వార్థం కోసం చిన్న చిన్న నాయకులు కార్యకర్తలను బలి చేయవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. విగ్రహాన్ని వేసుకున్నాం, కానీ సెంటర్లో వేసుకోవాలనేది మనం కూడా దాని నిమిత్తం ప్రయత్నం జరుగుతూ ఉంది. కంపల్సరీగా మంచి సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇకపోతే కొందరు పెద్దలు నేను రైతుని చెప్పుతో కొడతానన్నాడు అని చెప్పి ఆంజనేయులు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడన్నా ఉంటే ఆ వీడియో చూపించమనండి. ఎక్కడన్నా ఉంటే ఆ తప్పుడు మనిషిని, ఆ తప్పుడు మాటలు మాట్లాడుతున్న తప్పుడు మనిషి అదేదన్నా ఉంటే వీడియో చూపిమ్మను. ఇప్పుడు అతను అన్నాడు, బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని ప్రతి ఊర్లో చెప్పులతో కొట్టిస్తాను అని ఆయన అధికారంలోకి వస్తే. ఇవాళ మేము అధికారంలో ఉంటే నిన్ను చెప్పులతో కొట్టియాలా? అదే నువ్వు మాట్లాడాల్సింది. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి నువ్వు మాట్లాడే భాష. మేము మాట్లాడితేనేమో ఏబీ అన్నోళ్ళు మేము మంచి మాట్లాడినా చెడుగా వక్రీకరించి మాట్లాడతారు ఏబీ అన్నోళ్ళు. ఇప్పుడు ఈ మాటకి ఏబీ అన్నోళ్ళకి వినపడదా? ఆ ఏబిఎన్ అనే వాళ్ళకి కనీసం అది ఎట్ట వినపడదు మరి అర్థం కావట్లేదు. ఆ టీవీ 5 వినపడదు, ఆ ఈటీవీకి వినపడదు. మరి ఈ ఎట్లా వినపడ్డాయి అని అడుగుతున్నాను. కార్యకర్తల మీటింగ్లో నీకు అంతలా ఉత్సాహంతో బ్రహ్మనాయుడు దిగితే అంత ఉత్సాహం అనుకుంటే మరి నీకు అంత గతంలో కూడా చెప్పాను నీకు
కానీ నీలో మార్పు లేదు. ఒకటి వాస్తవం, చెప్పులతో కొట్టిస్తాను అనే మాటకి నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను అంటాం అది పెద్ద పనేం కాదు. నువ్వే చెబుతున్నావు మా అధికారంలోకి వచ్చినాక మా కార్యకర్తలతోటి మేము చెప్పులతో కొట్టిస్తాం అని అంటున్నావు. ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, నిన్నేం చేయాలి? అదే ఆ సంస్కృతి, అదే మన సాంప్రదాయం, అదే మనం మాట్లాడాల్సింది. మాట్లాడేటప్పుడు కనీసం బుద్ధి జ్ఞానం ఉండదా? నీ పార్టీ ఏదో నేనేదో పెద్ద నీ పార్టీని పెద్ద స్థాయికి తీసుకెళ్ళు. నిన్ను మేము కాదనలేదు కదా. మమ్మల్ని మాట్లాడటానికి నువ్వు మాట్లాడే భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము అనలా ఎక్కడ రైతులు చెప్పుతో కొడతానన్నానని ఇక్కడున్న ఏబిఎన్ కావచ్చు, ఇంకొక ఛానల్ కావచ్చు, నన్ను మాట్లాడినటువంటి వాళ్ళు ఎవడైనా కావచ్చు, అది ఒక్కసారి వినిపించండి, చూపించండి. ఇప్పుడు అతను అన్న మాట ఊరూరా చెప్పులతో కొట్టిస్తానన్న మాట, అది అందరూ సాక్షిగా టీవీల్లో, అదేవిధంగా మన సెల్లుల్లో అందరికీ షేర్ చేశాడు. ఇది వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినుకొండలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ కూడా ఎదుటి వాళ్ళని ఇలా హింసించాలి, ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, ఎదురు పార్టీ వాళ్ళకి మనం ఏ సంక్షేమ కార్యక్రమాలు రాకూడదు అని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాంటి భాష ఎక్కడ వాడలేదు, వాడడం కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా పనిచేయండి, కష్టాన్ని నమ్ముకోండి, కష్టం నమ్ముకుంటే మనకి మంచి భగవంతుడు మంచిగా చూస్తాడు అనుకుంటాం. కానీ మీలాగా జన్మభూమి కమిటీలాగా పెట్టి దోపిడీకి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇది మా సంస్కృతి కాదు, అది మా సాంప్రదాయం కాదు. అది మా కార్యకర్తలు అన్ని విధాలా పూర్తి స్థాయిలో నిబద్ధతతో పనిచేస్తున్నారు, నిబద్ధతతో పేదవాళ్ళని ఆదుకుంటున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల నవరత్నాల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పేదవాడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, అది పార్టీ మరి మతాలు కులాలు చూడకుండా వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందిస్తున్నాం. మమ్మల్ని మీరు మాట్లాడతారా? మీ జన్మభూమి కమిటీ సభ్యులు చేసినటువంటి సంస్కృతి మాదా? అది గాక అసలు దేనికి నువ్వు చెప్పులతో కొట్టిస్తావన్న మాటకి అర్థం ఏంటి? ఎందుకు అన్నట్టు? చెప్పులతో కొట్టిస్తానని ఎందుకు అన్నట్టు? ఎందుకంటావయ్యా నువ్వు? కార్యకర్తల్ని రెచ్చగొట్టి, మీ కార్యకర్తలు కూడా రెచ్చగొట్టి, ఏదో విధంగా బ్రహ్మనాయుడు మీద రాళ్ళేపించి, బ్రహ్మనాయుడు కారు మీద రాళ్ళేపించి, అది నువ్వేదో వాళ్ళ మీద కేసులు పెట్టిస్తే వాళ్ళందరూ నా మీద కక్ష పెంచుకుంటారు. మేమంతా ఒక కమ్యూనిటీ పరంగా మేమంతా ఒక తాటి మీద నిలబడతారు అనుకునే ఆలోచనని నువ్వు మార్చు. నీకున్న వాళ్ళు నీకున్నారు, నాకున్న వాళ్ళు నాకున్నారు. నువ్వు ఒక్కడే కమ్యూనిటీ కాదు, మేము కూడా అదే కమ్యూనిటీలో ఉన్నాం. మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కమ్మోళ్ళే. మీ పార్టీలోనే కాదు ఉంది, మేమందరం ఉన్నాం, మేమందరం కమ్మోళ్ళమే. అది మర్చిపోతున్నావు నువ్వు, అది మర్చిపోతున్నావు. నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనని నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు మర్చిపోతుంది మన కులమని మర్చిపోతున్నావు. మేము అది కాదనుకుంటున్నావు. నువ్వు నీ ఆలోచన మార్చుకోవే బాబు, ఇది మటుకు మంచి పద్ధతి కాదు. నువ్వు రెచ్చగొట్టి చదువుకునే పిల్లలందరికీ వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి
వాళ్ళందరూ ఆ చదువుకునే పిల్లలందరి మీద కేసులు పెట్టించి వాళ్ళందరిని ముందుకు తోలి వాళ్ళ ఆ తెలుగుదేశంలో ఉన్న పిల్లలు కూడా ఆ బిడ్డలు కూడా మళ్ళా మన బిడ్డలు లాంటి వాళ్ళే ఆ వాళ్ళని అన్ని విధాల పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురి చేసి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళ కేసుల్లో ఇరికించాలనుకోవటం నీ అవివేకం నీ 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 మూర్ఖత్వానికి నీ అధికార దాహానికి లోకల్ బిడ్డలు బలి కాకూడదు. అది ఏదో రకంగా మన కుటుంబానికి కూడా తగిలిద్ది అనేది అది మనం ఆలోచించుకోవాలి. అది ముందు అది తెలుసుకుంటేనే బాగుంటుందని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఎక్కడ చేసినా మీరు చేసే ప్రతి పని కూడా ఎక్కడ మీటింగ్లో చెప్పినా రేపు మా అధికారం వస్తే మిమ్మల్ని ఒక్కొక్కరిని ఈ గొడ్డలప్పు తీసుకొట్టిస్తాం. ఇవన్నీ భాష మాట్లాడుతున్నాం. మిమ్మల్ని మేమేమైనా గొడ్డలప్పు తీసుకొట్టించామా? మమ్మల్ని గొడ్డలప్పు తీసుకొట్టియాల్సిన అవసరం ఏంటి? ఏం చేస్తే నువ్వు గొడ్డలప్పు తీసుకొట్టిస్తావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహనాన్ని ఓర్పుని నువ్వు ఆ విధంగా తీసుకుంటున్నావు. అది మాకేదో చేత కాదు అన్నట్టుగా. ఇది మంచి పద్ధతి కాదు. ఆంజనేయులు నువ్వు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. ప్రజల్ని ప్రశాంతంగా ఉండేయండి. ప్రతి గ్రామంలో అలజడులు సృష్టించాలా. ప్రతి గ్రామంలో అలజడులు సృష్టించి వాళ్ళు డిస్టర్బ్ అవ్వాలి, వాళ్ళు గొడవలు పెట్టుకోవాలి. ఇవన్నీ అనుకోవటం మంచి పద్ధతి కాదని మరొకసారి నీకు తెలియపరుస్తున్నాను. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకే నోరుందని ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మీ ఊరికి మా ఊరి ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు కూడా అంతే దూరం. నువ్వు అలా అనుకుంటే అదేదో పెద్ద గొప్ప అనుకుంటే మంచి పద్ధతి కావాలని మరొకసారి నీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏది పడితే అది చెప్పులతో కొట్టిస్తానంటవా? నీకు చాలా బాగా పిచ్చి పట్టింది, పిచ్చి బాగా ముదిరింది. ఆ పదవ పిచ్చి బాగా పట్టింది, ఆ పిచ్చి ముదిరింది. ముదిరితే ఇంకా ఏమైందో మరి తర్వాత అది వేరుగా ఉంటుంది. ప్రజలు అవకాశం ఎవరికైనా పోవచ్చు. ప్రజలు ఎవరికిస్తే వాళ్ళకి ఆ అవకాశం కల్పిస్తారు ప్రజలు. అది మర్చిపోతున్నావు. నువ్వే ఏదో రౌడీలు చేసి నేను అధికారంలోకి రావాలనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదని మరొకసారి తెలియపరుచుకుంటూ, వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చెలతండ గ్రామంలో విద్యుత్ ప్రమాదం వలన 10 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని, దాదాపు సుమారు 30 లక్షల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నిశేఖర్ రావు, శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పరామర్శించిపోదాని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత హృదయదారకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ బూడిద, కష్టపడి సొమ్మంతా పొందుకోలేంది. బాధ, చాలా మనసుకు బాధ కలుగుతా ఉంది. కానీ జనసేన పార్టీ అనేది అధికారం లేని పార్టీ మీకు తెలుసు. కొత్తగా వచ్చిన పార్టీ, ఇంతవరకు అధికారం అనేది తెలియని పార్టీ. అందుకనే కష్టాలు ఉన్నప్పుడు కాపాడని మా కళ్యాణ్ గారు చెప్పారు. దానికి అనుగుణంగానే వచ్చాము. ఇక్కడికి వస్తే పరిస్థితులు అక్కడ చెప్పిన దానికి వేరుగా ఉంది, ఇక్కడ పూర్తి భిన్నంగా మరో విధంగా ఉన్నాయి. అందుకోసం మేము తక్షణ సాయంగా ముందు ఇమీడియట్గా అదేవిధంగా నిత్యావసర వస్తువులు, అదేవిధంగా బియ్యము, బట్టలు, అదేవిధంగా మరి రకరకాల వస్తువులు మేము ఇవ్వడానికి వచ్చాం. మేము ఇచ్చే ఈ వస్తువుల మీ కుటుంబాలు బాగుపడితే మీరు ఆర్థికంగా బలపడతారు మేము అనుకోవట్లా. కాకపోతే మేము మీకు భరోసా కల్పించాలి. మాకేమైనా సమస్య వస్తే వెంటనే స్పందించడానికి జనసేన పార్టీ నాయకులు ఉన్నారని భరోసా మీకు కల్పించాలని ప్రయత్నాలు భాగంగా ఇక్కడికి వచ్చాం. మీకు మరొక విషయం నేనేం చెబుతున్నానంటే, ఈ షార్ట్ సర్క్యూట్ అనేది ఇక్కడ కొత్తగా వచ్చిన సమస్య కాదు. మన ఈపూరు మండలం బొల్లాపల్లి మండలంలో గంగుపల్లి తండా అని ఒకటి ఉంది. ఆ గంగుపల్లి తండాలో ఇదే షార్ట్ సర్క్యూట్ వల్ల కేవలం అక్కడ కూడా సొగలి అందరూ అక్కడ ఒక 3 కుటుంబాలు తగలబడ్డాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. మళ్ళీ 4-5 రోజుల దాకా 9 కుటుంబాలు. ఇక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ వల్లే వచ్చింది. ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం 10 కుటుంబాలు మొత్తం నేలమట్టం అయిపోయినాయి. రూపాయి కూడా మిగిల్చుకోకుండా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకని మేము వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ యోగి వర్యులు దత్త అవధూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశీస్సులతో శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల శ్రీ సువర్ణ లక్ష్మీ దేవి దీక్షలు ప్రారంభించడం జరుగుతుందని ఆంజనేయ విలాస్ నిర్వాహకులు ఇమ్మిడిశెట్టి సూరి తెలియజేశారు. ఈ సందర్భంగా మానవాళి సంక్షేమం కోసం ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి గ్రామం పాడి పంటలతో కలకలలాడేందుకు అవధూత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ఆశీస్సులతో ఈ దీక్షలు ప్రారంభమవుతున్నాయన్నారు. అయితే మన భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి అభయమాల మరియు
శ్రీ సువర్ణలక్ష్మీదేవి దీక్షల ప్రారంభం సందర్భంగా 3వ తారీఖు 4వ నెల 2022 కావలి దగ్గర చేవూరు ఆశ్రమంలో ఈ దీక్షలు ఇవన్నీ ప్రారంభిస్తున్నారు. కనుక ఎవరైతే మన భగవాన్ శ్రీ శ్రీ రామదేవ స్వామి వారి భక్తులు ఉన్నారో ఈ భక్తులు మొత్తం మీరు గమనించగలరు. పోయిన సంవత్సరం మనం ఇదే విధంగా వినుకొండలో చేసుకున్నాము ఈ యొక్క వేడుకను. ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం అయింది. ఇదే వేడుకను మన ఆశ్రమంలో మన స్వామివారి ఆశీస్సులతో జరుపుకుంటున్నారు. మీరందరూ దీన్ని గమనించి మీరు ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళని ఒక రోజుగా మీ పేర్లను నమోదు చేయించుకోవాలి. మా ఆశ్రమంకి రావడానికి పోవడానికి బస్సులు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ టిఫను భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వచ్చి చూస్తే మీకున్న బాధలు మీకున్న కష్టాలు అన్నీ తొలుగుతాయి. ఆ మాలాధారణ తీసుకోవాలి, ఆ దీక్ష తీసుకోవాలి. అసలు ఏంటి ఎందుకు జరుగుతుంది ఈ విషయం అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. మంచి చెడ్డ అన్నీ తెలుస్తాయి మీకు. భగవాన్ మన స్వామివారు భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామివారు ఆశ్రమంలో ఇది జరుగుతుంది. మీరంతా ఖచ్చితంగా రాగలని ప్రార్థిస్తున్నారు. నియోజకవర్గ భక్త మహాశైలకు విజ్ఞప్తి. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి దత్త అవధూతనైన గతంలో గంగినేని కళ్యాణ మండపంలో శ్రీ ఆంజనేయ విలాస నిర్వాహకులు ఎమ్మడిశెట్టి సూర్యబాబు గారు దంపతులు సారథ్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని వినుకొండకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు అదే కార్యక్రమం కావల ఆశ్రమంలో జరుగుతుంది. శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అభయమాల మాలాధారణ కార్యక్రమము సువర్ణలక్ష్మీదేవి అమ్మవారి దాంపత్య వ్రతం జరుగుతూ ఉంది. ఎవరైనా భక్తులు పాల్గొనదలుచుకుంటే వినుకొండ శ్రీ ఆంజనేయ విలాస నిర్వాహకులు సూర్యబాబు గారిని సంప్రదించగలరు. కాంటాక్ట్ నెంబర్స్ కూడా సూర్యబాబు గారి నంబరు 9989362806, అదేవిధంగా 7382607346 నెంబర్లకు మీ పేర్లు నమోదు చేసుకోగలరు. ఎవరైనా పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఉంటే ఈ నెంబర్లకి ఆంజనేయ విలాసం నందు సంప్రదించగలరు. భక్తులకు రావడానికి పోవడానికి ఉచిత రవాణా వసతి కూడా కల్పించబడుతుంది. మీరు ఎవరైనా కానీ భక్తి విశ్వాసాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంకు ఉందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలియజేశారు. ఈపురు మండలం కొచ్చెర్ల తండాలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 10 కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నష్టపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మండలంలోని కొచ్చెర్ల తండాలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాలను పరామర్శించి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో పాటు వంట సామాగ్రి, దుస్తులు, బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు నష్టపేట జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలియజేశారు. పట్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా పేరున నష్టపేటకు పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వానికి తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. త్వరలోనే జిల్లాల పునర్విభజన జరగబోతుంది, జిల్లాలు ప్రకటించబోతున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలోని ప్రజా సంఘాలకు సంబంధించి కానీ కుల సంఘాలకు సంబంధించి కానివ్వండి, పార్టీలకు ఖచ్చితంగా పార్టీలకు అందరూ కూడా, ఎందుకంటే ఇందాక బ్రహ్మనాయుడు గారు చెప్పారు, బ్రహ్మనాయుడు గారు ఈ జిల్లాకి పల్నాడు జిల్లాకి జాషువా పేరు పెట్టాలా, జాషువా పేరు పెట్టడం సమంజసం తప్పనిసరి. ఎందుకంటే ఒక గుర్తుగా జాషువా గారు వాస్తవంగా ఈ ప్రాంతవాసి అయినప్పుడు కూడా సాహిత్యానికి కళలకు సంబంధించి కానివ్వండి అనేకమైనటువంటి విధాల కవితలు రాశారు, అనేకమైనటువంటి విధాలకు కూడా రాసిపెట్టే పరిస్థితి. అంతేకాకుండా కూడా ప్రత్యేకత ఏంటంటే జాషువా గారి 1964లో రాష్ట్ర ప్రభుత్వానికి శాసన మండలి సభ్యులు కూడా కొనసాగింది. ఈ విషయం కూడా మన శాసన మండలి మేము లేవనెత్తడం జరిగింది. తప్పనిసరి కూడా జాషువా జిల్లాగా పేరు పెడతాం అనేది సమంజసం. ఇది దళిత వర్గాలకు, ప్రజా సంఘాలకు సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి, ప్రజాస్వామ్యులు అందరికీ కూడా ఒక ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఇప్పటికే చూసాం. ఈ యొక్క జిల్లా అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎంఆర్పిఎస్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదికకు సంబంధించి అనేక సంఘాలకు సంబంధించి డిమాండ్ ఉంది. ప్రజల యొక్క కోరిక, ప్రజల యొక్క వాంఛ, ప్రజలకు ఆశ కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పనిసరిగా మీ ద్వారా
రేపు ప్రకటించే జిల్లాలో జాషువా జిల్లాగా ప్రకటించమని మరొకసారి ప్రభుత్వం. వినుకొండ మండలం చీకటేగలపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి మెలికా శ్రీనివాసరావు చిన్నప్పల 2 ఇళ్లు దగ్ధమయ్యాయి. వినుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నష్టపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు స్థాపించిన శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంజనేయులు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు వినుకొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారికి వంట సామాగ్రి, ఆర్థిక సహాయం, బట్టలు, బియ్యం మండల టీడీపీ నాయకుల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలస్ లో కలుసుకుందాం. నమస్కారం.